నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 909 రోజులైందండి. ఈ రోజు 910వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు పొందుతున్నారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 910వ రోజు 2023 ఆగస్టు 30వ తేదీన మనకు 15వ అధ్యాయంలో అచల పరిపూర్ణ సూచన జరిగేటువంటి సమయంలో ఒకసారి అయినా మనం పూర్తిగా వినాలి అనేటటువంటి, పూర్తిగా విన్న తర్వాతనే దీన్ని కామెంట్ చేయాలనే సందేశాన్ని ఇచ్చేటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 10వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఒకసారి అయిన వినకన్ విక విక నవ్వేటి కుక వివేత్తల్లారా, ప్రకటించక మీ శౌర్యం బికదాచుట మీకు మాకు హితవయ్యొప్పున్. ఇలా ఎక్కడైనా బోధ జరుగుతూ ఉండేటప్పుడు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ పరిస్థితి వస్తుందండి. ఇతను చెప్పేది పరిపూర్ణ బోధ కాదు, ఇది ఎరుక బోధ, ఇది అద్వైత బోధ, ఇతనికేమి తెలియదు అని చాలా మంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉండడం మీరు విన్నారు, చాలా చోట్ల విన్నారు. అటువంటి వారి కోసం కృష్ణ ప్రభువులు రాసినటువంటి 10వ కంద పద్య సారాంశం ఇలా ఉందండి. మీరు ఈ రోజు మాత్రం వినేసి మాట్లాడబోకండి. ప్రారంభ పద్యం నుంచి ఈ కంద పద్యాలు మొత్తం 261 ఉన్నాయండి. దానికి ముందు 292 కందార్థ దరువులు ఉన్నాయండి. అవి పూర్తిగా వినండి, ఇవి పూర్తిగా వినండి, తర్వాత మాట్లాడేదానికి మీరున్నారేమో చూసుకోండి. అది పక్కన పెట్టి మీరు మధ్యలో వచ్చి వినేసి ఇప్పుడు చూడండి, మాటి మాటికి ఈ 2 రోజులుగా నువ్వే పరిపూర్ణం వింటున్న సర్వశ్రోతలారా మీరంతా పరిపూర్ణులే అని చెప్తా ఉండే మాట మాత్రం విన్నారనుకోండి, అది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. అదే మొదటి రోజు నుంచి వింటా ఉండే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి అనుభూతి వేరే ఉంటది. అది మిగతా వాళ్ళకి రమ్మంటే, ఈ రోజు మాత్రం వచ్చి వినే వాళ్ళకి రమ్మంటే రాదు. అర్థం కాదు, ఏదైనా అంతే కదా. సినిమా మధ్యలో చూస్తే ఏమర్థం అవుతుంది? మంచి ఎగ్జాంపుల్, సినిమా మధ్యలో వచ్చేసి ఈ సినిమా బాగలేదంటే దాంట్లో స్టోరీ ఏంటి, అసలు ఏ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారు అనేది మెయిన్. కృష్ణప్రభువులు ఏదో చెప్తారు, ఈ పుస్తకం పరిపూర్ణం కాదండి, ఈ పుస్తకానికి ఎందుకు ఇంత ప్రచారం వచ్చింది, ఇంతమంది నోట్లో ఈ పుస్తకంలో ఉండే పద్యాలు ఎందుకు నానుకున్నాయి, ఒకసారి ఆలోచించండి. అది చెప్తా ఉండేది. ఇప్పుడు చూడండి, 9వ ఎపిసోడ్ నుంచి మనకు ఏమైందంటే ఆ టీచింగ్ మెథడాలజీ మారిపోయింది. ఎందుకంటే నిన్న మనకు 17-18 శ్లోకాల్లో ఉత్తమ పురుష అన్య తు, ఆ తూ శబ్దాన్ని గురించి మీకు చెప్పాను నేను. తూ శబ్దం ఏం చెప్తుందంటే క్షరాక్షరుల కంటే వేరైన వాడు. క్షరపురుషుడు నామరూపాలండి, అక్షర పురుషుడు అందులో గుర్తెరుగుతా ఉండే తెలివండి. ఈ రెండింటిని క్షేత్రం కిందే తీసుకోండి. మామూలుగా నామరూపాలు క్షేత్రము, అందులో తెలివి క్షేత్రజ్ఞుడు అని అంటూ ఉంటారు కదా. అట్లా కాదు మనం తీసుకునింది, మనకు బోధించింది గురువు గారు 13వ అధ్యాయంలో ధర్మ క్షేత్రజ్ఞ విభాగంలో ఏం చెప్పారంటే ఇచ్ఛా ద్వేష సుఖము దుఃఖము సంఘాత చేతన ధృతి, వ్యక్తిలో ఉండేటువంటి సంస్కారాలన్నింటినీ కలిపి ఆ శరీరానికి కలిపి క్షేత్రంగా పెట్టి తీసేయండి. అప్పుడు మిగిలిన క్షేత్రజ్ఞుడికి ఎరుకుందా? అది ఉత్తమ పురుషుడు అంటే అదే నువ్వు చెప్పారు. మనకు 13వ అధ్యాయాన్ని ధర్మ క్షేత్రజ్ఞ అవిభాగ యోగం అని చెప్పారు. తెలియాలంటే 7వ అధ్యాయం నుంచి సూచన చేసుకుంటూ వచ్చారు. కాబట్టి పూర్తిగా విన్న తర్వాత విన్నవాడు ప్రత్యేకంగా ఉండడు, మొత్తం సర్వం పరిపూర్ణమే, సర్వం గురుమయమే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకునేదేంది, అసలు ఒప్పుకునేవాడు కూడా లేడా. రెండోవాడు ఎక్కడున్నాడు, ఉండేదే పరిపూర్ణమనే అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి సర్వశ్రోతల్లారా, సద్గురు భక్తజనులారా, ఒకసారైనా అతను ఏం చెబుతున్నాడు, ఈ పుస్తకం ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి
పూర్తిగా వినండి, ఉమ్, అప్పుడు ఎగతాళి చేసేవాడు ఉండడు. అదే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విక విక నవ్వేటి కవివేత్తల్లారా, ఇటువంటి వారిని మీకు కొంతమంది పరిచయం చేస్తాను, పేర్లు చెప్పండి. విక విక నవ్వేటి కుకవివేత్తలు. కవి అంటే రహస్యాన్ని బట్టబయలుగా చెప్పేవాడండి. అదేండి. ఉమ్, రహస్యాన్ని బట్టబయలుగా చెప్పేవాడు కవియే. ఉమ్, కుకవి అంటే అతనిని ఎగతాళి చేసేవాడు కుకవి. అది కూడదు. ఎందుకు ఎగతాళి చేస్తాడు తెలుసా? అదేండి. ఇతనికి ఏమి తెలియదు ఎగతాళి చేస్తాడు అనమాట. ఉమ్, నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఆయన పేరు మనకు వద్దు గానే, ఏమండి రమణ మహర్షి మన సాంప్రదాయం కాదు కదా, రమణ మహర్షి అచల సాంప్రదాయంలో ఎన్నో వాడు, ఆయన నెంబర్ ఎంత? మీరు పరిపూర్ణ దర్శనంలో 21 మంది పేర్లు రాశారు కదా వరుసగా, ఈ లిస్ట్ లో రమణ మహర్షి పేరు లేరు కదా, ఆయన అచల గురు ఎట్టయినాడండి అని ప్రశ్నిస్తున్నారు. నేను అడుగుతాను ఇప్పుడు, ఆయన అచల గురువో కాదో ప్రశ్నించేదానికి నీకు కెపాసిటీ, నీకు అర్హత ఏంటో చెప్పు నాకు. అది వదిలేసి ఆయనకు తెలుసో లేదో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒకటి నిర్ణయించడానికి అసలు నీ అర్హత ఏమిటి? అది కావాలి నాకు. అంత చెప్పినాక మళ్ళీ ఏం చేస్తారు? అది నీకు తెలియదు లేవయ్యా, మళ్ళీ నాకేంటికి ఫోన్ చేసినావు చెప్పిన ఆయన, నాకు తెలుసు అని నేను వచ్చి చెప్పినాను మీ ఇంటికే. కాబట్టి ఇటువంటి వారు అనమాట. ఏమని? విక విక నవ్వేటి కుకవి వేత్తలు. వేత్త అంటే తెలిసినవాడు, కవివర్యుడు అంటే సర్వం తెలిసినవాడు. పెట్టారు చూడండి, కుకవి వేత్త, తెలియకుండానే తెలిసినట్లు భావించేవాడు. పట్టుకోండి, నాకు కూడా ఇంతవరకు తెలియదు, ఇందులో ఇంత అర్థం ఉంటుందని తెలియదు. వేత్త తెలిసినవాడు వస్తుంది. నెక్స్ట్ ఎస్తం వేద సవేద విత్ అన్నాడు ఈ అధ్యాయం మొదట్లోనే. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాపురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని ఎస్తం వేద సవేద విత్ అంటాడు. అంటే లేకనే ఉన్నట్లు తెలియబడుతున్నటువంటి ఈ సంసారం లేనిదని తెలిసినవాడు, నిజము తెలిసినవాడు. క్లియర్. కానీ లేని సంసారాన్ని ఉందని భావించేవాడు, నిజము తెలియని వాడని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కదా. కాబట్టి వేత్త తెలిసినవాడండి. కవి వేత్త, సర్వము ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసినవాడు కవి వేత్త అండి. ఇప్పుడు కూ పెట్టాడు. కుకవి అంటే సుమతి కుమతిలో సు బదులు కూ పెడతారు అట్లా. సుమతి అంటే మంచి బుద్ధి గలవాడు, కుమతి అంటే తద్ వ్యతిరిక్త బుద్ధి గలవాడు. తద్వ్యతిరిక్త బుద్ధి గలవాడు అంటే అతను ఏమీ తెలియకనే నాకే అన్నీ తెలుసు అని భావించేటువంటి వారు ఈ కుకవివేత్తలు. అటువంటి వారు ఇతన్ని చూసి, ఇది మనకు కందార్థ దరువుల్లో కూడా ఉంది, బాగా వినేవాడిని కూడా ఎన్నేడు చెడగొడుతుంటాడు. కాబట్టి ఇటువంటి వారు మీరు వాళ్ళందరికీ సూచన చేస్తున్నారండి. ప్రకటించక మీ శౌర్యము. మీ ధైర్యం మాకు అర్థమైంది కానీ, మీరు దేన్ని చూసుకొని మిడిసిపడుతున్నారో మాకు అర్థమైంది కానీ, నాయన ఇంకా మీరు కాసేపు పుస్తకం పూర్తి అయ్యేంత వరకు, బోధ కంప్లీట్ అయ్యేంత వరకు మీ శౌర్యాన్ని అంటే మీ అబద్ధపు గుర్తుని, మీ డాంబికాన్ని, మీ పటాటోపాన్ని, మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ ని, మీ యొక్క అదేంటి ప్రదర్శనను ఆప్తే మేలు. ప్రకటించక మీ శౌర్యము ఇక దాచుటే. కాస్త గోప్యంగా చివరి దాకా ఇంటే మళ్ళీ ప్రశ్నించేవాడు ఉండడు అక్కడ, సమాధాన పడిపోతాడు తనే. అప్పుడు మీ దగ్గర సమాధానమే ఉంటుంది, ప్రశ్నించేవాడే ఉండడు. ఇంకా ఎవరు అడిగినా మీ దగ్గర సమాధానం వస్తుంది, ఎందుకంటే ప్రశ్నించేవాడి దగ్గర ఉంటుంది సమాధానం. అదేండి. బాగా గమనించండి ఇక్కడ. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారండి, తర్వాత మీరే సమాధాన స్వరూపం అయిపోయినారు అనుకోండి. ఇప్పుడు ఇంకోళ్ళకి తప్పన్నప్పుడు నాలో సమాధానం ఉండాలి. ఇంకొకళ్ళు అక్కడ ఎట్టట మీరు మాట్లాడేది ఇంకొకటి తప్పన్నాడు అనుకోండి, విమర్శిస్తున్నాను అనుకోండి, నేను నాకు నా దగ్గర కరెక్ట్ అయిన సమాధానం ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనండి. అది తెలియకుండా విమర్శించకూడదు. అప్పుడు అతను చెప్పలేడు, అది మనం చెప్పేది ఒప్పుకోడు. అంతేనండి. అటువంటి వారే కుకవివేత్తలు. అటువంటి వారు మీ యొక్క అబద్ధపు శౌర్యం అంటే తెలియకనే తెలిసినట్లు నటించుట,
తెలియకనా తెలిసినట్లు భావించుట. ఉమ్, ఈ తెలియకనే తెలిసినట్లు భావించే వాళ్ళంతా మీ శౌర్యాన్ని ఇక్కడ దాచిపెడితే నాయన మీకు మాకు ఇద్దరికి కూడా మంచిది. ఎందుకంటే ఇద్దరం పరిపూర్ణులే, ఉమ్, నువ్వు కూడా పరిపూర్ణుడే. కాకపోతే అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వాళ్ళదే. అదే. ప్రకటించక మీ శౌర్యం ఇక దాచుట మీకు మాకు హిత. మన ఇద్దరికి ఒకరే అండి గురువు, ఉమ్, మన ఇద్దరికి ఒకరే గురువు. ఉమ్, ఆయన ఎప్పుడు రెండోవాడు కాలే. కాల. ఉదాహరణ నిన్న చెప్పినాను మీకు, 1, 2, 3 వేసుకొని చూడండి. ఉమ్, 1 తర్వాత 2 వేస్తాం కదా, ఉమ్, 2 ఒకట్లు ఉంటాయి. ఉమ్, అందులో 1 క్షరము, 1 పరిపూర్ణము. ఉమ్, 3లో 3 వేసిన చూడు, ఉమ్, ఆ 3లో కూడా ఉమ్, క్షరాక్షరములు ఉంటాయి, 3వది పరిపూర్ణం కూడా ఉంటుంది. అడిగిపోయిందా? అది. సరిపోయిందా? అంతేనండి, అంతేనండి. ఉమ్, బోధకు అడ్డం చెప్పేవాడు పరిపూర్ణుడే, బోధించేవాడు పరిపూర్ణుడే. అంత పరిపూర్ణమయమైనప్పుడు పరిపూర్ణం కానిదే ఉంటదే. అవును. కానీ అది ఎవరికి వారు స్వయంగా సద్గురు సూచనను అపరోక్షము గావించుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారిదే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఉమ్, తర్వాత జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి. ఉమ్, ఈ విధంగా ఒకసారైనా పూర్తిగా వినకుండా దయచేసి బోధించే వారిని ఎగతాళి చేయకండి, ఉమ్, మీ శౌర్యాన్ని ప్రకటించకండి, మీ శౌర్యాన్ని కాస్త దాచిపెట్టి చివరి దాకా వినండి. మీకు మీరే సమాధాన పడిపోతారు. అప్పుడు మీరే సమాధాన స్వరూపమై ఉంటారు. భవిష్యత్తులో ప్రశ్నించబోయే ఎంతో మందికి వాళ్ళ నుంచే మీరు సమాధానం చెప్తారు. ఉమ్, ఇది కృష్ణ ప్రభువుల 10వ కంద పద్యం సారాంశం అండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జ్ఞానయజ్ఞం 2వ భాగం 15వ అధ్యాయం శ్లోకం నెంబర్ 19. ఉమ్, నిన్నటి వరకు మనకు అక్షర అక్షర పురుషులకు అతీతమైన ఉత్తమ పురుషుని వర్ణన పూర్తయిందండి. ఉమ్, ఉత్తమ పురుష వర్ణన కంప్లీట్ అయింది నిన్న. ఉమ్, ఎట్లా కంప్లీట్ అయిందంటే చూడండి, ఉపాధిహీనము. ఉమ్, ఇదే పెట్టండి, వస్తాను. చూడండి, మీరు పరిపూర్ణుడు అని నేను ముగించడం జరిగిందండి ఉమ్, నిన్న. ఉమ్, మీరు పరిపూర్ణుడు అన్నప్పుడు మీరు అశరీరులండి, ఉమ్, మీరు ఉపాధిహీనులండి, ఉమ్, మీరు నిర్గుణులండి. ఉమ్, నీకు ఏ గుణములు లేవు, నిర్మలాత్మ భద్రద్రామ శతకం. ఉమ్, కాబట్టి అయ్యా మీరు క్షరుడు కాదు, అక్షరుడు కాదు, ఉమ్, మీరు జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు, ఉమ్, మీరు జ్ఞానాతీతులే. ప్రతి మానవుడికి ఈ అర్హత ఉందండి. ఉమ్, ఆ విషయం నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఉమ్, ఏకమేవ అద్వితీయమునగు నేనే మీరు. ఉమ్, ఏకమేవ అద్వితీయమగు నేను అంటే పరిపూర్ణం అండి. ఉమ్, ఇక్కడ ఏకమేవ అద్వితీయమగు నేను అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను టైం లేదు కాబట్టి. ఉమ్, చూడండి, 1, 2, 3 వేసుకోండి వరుసగా. ఓకే. ఏకమేవ అద్వితీయ. ఓకే. ఉమ్, 1, 2, 3 కిందికి వేశారు కదా. ఉమ్, ఈ 1 ఏకం, ఉమ్, ఫస్ట్ పర్సన్, అవునండి. పరిపూర్ణము. పరిపూర్ణము ఇప్పుడే మేడం సున్న పెట్టే అవసరం లేదు మనకు. బాగా చూసుకోండి. అంతేనండి, పరిపూర్ణం. ఓకే. 1 పరిపూర్ణం. చూడండి, 2 ఉంది చూడండి. ఆ 2లో 2 ఉన్నాయి కదా. అందులో 1 పరిపూర్ణము, 1 లేకనే తోచిన లేనెరుక. పరిపూర్ణం ఎరుక. ఓకే. అంటే అది లేకనే తోచిన లేనెరుక అంటే అది లేనిదే కదా. అవునండి. అప్పుడు కూడా అక్కడ పరిపూర్ణం ఉంది కదా, పైన ఉండే 1 అడిగిపోయింది. అవును, అంతే. మారకుండా ఉండే నేను 2లో అట్టే ఉంది. ఆ 2 కదా వేసిండేది మీరు. అంతేనండి. 2కి ఎదురుగా ఏం రాస్తారంటే మధ్యమ పురుష అని రాయండి, శూన్యం అని రాయండి. మధ్యమ పురుష బార్ శూన్యం. శూన్యం. ఓకే. సెకండ్ పర్సన్. ఇప్పుడు సెకండ్ పర్సన్ లో ఫస్ట్ పర్సన్ ఉందా లేదా? అడిగిపోయింది. 1లో 2 వేసిన తర్వాత మారని నేను 1 అట్టే ఉంది, అది మారలేదు, ఎప్పుడు మారదు అది. 2 అనవసరంగా ఇంకొకటి కలుపుకున్నారు మీరు, అంతే. అట్లే మళ్ళీ 3 దగ్గరికి రండి. ఇది వ్యష్టి అండి, అంటే ప్రథమ పురుష అండి. అధమ పురుష అండి, అజ్ఞానం అండి. ఈ అజ్ఞానం ఏది తెలుసా? చూపిస్తాను మీకు. 1 పరిపూర్ణము,
రెండులో పరిపూర్ణంలో లేకనే తోచిన లేనిరుక సమిష్టి మధ్యమ పురుష ఉందే అయ్యా, శూన్యం ఉందే, జ్ఞానం ఉందే. మొదటిది జ్ఞానాతీతం అండి. రెండవ దాంట్లో తనకు తానుగా తోచిన జ్ఞానమే ఇక్కడ వ్యష్టి అజ్ఞానముగా మారి నామరూపాలని నిజమనుకుంటుంది తండ్రి. ఇప్పుడు చూడండి, ఈ మూడిట్లోనూ కూడా మారకుండా ఉండే నేను మారనే లేదు. ఇప్పుడు ఈ మూడో దాంట్లో కొంచెం క్లారిఫికేషన్ కావాలి గురుగారు. ఎందుకంటే లేఖనా తోచిన వెనుక మూడో దాన్ని ఏ రకంగా తీసుకుంటాము? అజ్ఞానం కింద నిజం అనుకోవడం, మరుపు కింద తీసుకుంటాం. ఓకే, అంతే. మూడవది మరుపు, అక్షర పురుషుడు. ఇప్పుడు 4 రోజులుగా వర్ణించింది అంతేనండి. ఓకే. థర్డ్ పర్సన్ మరుపు, అక్షర పురుషుడు అంటే నాలోని 3 మేనులు. 3 చెప్తాను, 3 చెప్తా ఇప్పుడు. 3 ఏదనేది అంతే. మరుపు అంటే ఏంటి తెలుసా? అందులో ఉండేటువంటి లక్షణం చెప్తాను. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. తొలి 3 మేనులు మరుపు, అది ఒకటి ఉంది. అంటే మూడో దాంట్లోనే అన్నిటిని చూపిస్తాయి. ఇప్పుడు మీకు చూడండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను పరిపూర్ణం ఎరుక అవుతుందని కానీ ఎరుక పరిపూర్ణం అవుతుంది కానీ ఎక్కడా చెప్పడం లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీకు క్లారిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తా ఉంది. జ్ఞానేశ్వరి ప్రభావం అది. నన్ను ఇన్వాల్వ్ చేసుకోబాకండి. చూడండి, తొలి 3 మేనులు మరుపు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ మూడో పర్సన్ లో ఉండేటువంటి ఒక భాగం అది. నెక్స్ట్ అట్లే దాంట్లోనే చూడండి, మళ్ళీ ఎక్కడ అజ్ఞానంలోనే చూడండి మళ్ళీ కావాలంటే. నేనన్న 4వ దేహము లేక ఎరుకన్న 4వ దేహము, అది కూడా ఇందులోనే ఉంది. 3లోనేనండి. 1 మరుపు, 2 ఎరుక. తొలి 3 మేనులు మరుపు, ఎరుకన 4వ దేహము. ఈ 2 దీంట్లోనే ఉంది. 3లో 2 అయింది. ఇప్పుడు ఇంకొకటి మొదట ఉండే 1 కూడా దీంట్లోనే ఉంది. అదేం తెలుసా? పరిపూర్ణం. అది ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎరికే లేనప్పుడు ఇంకా మరుపు ఎక్కడ క్వశ్చన్ ఏముంది గురువు గారు? ఎరికే లేదే ఇంకా మరుపు ఎక్కడది? అందుకనే ఈ 2 అబద్ధము, నువ్వే పరిపూర్ణుడు అని చెప్తా ఉండేది. నువ్వు చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్పింది. ఎరికే లేదు తోచేది ఇంకేమి, ఎరికే లేదు తోచేది ఇంకేమి. ఇక్కడ 1, 2, 3 ఈ 3టిని కలిపితే మరుపు అంటామండి. 4వదే ఎరుకండి. 4వ నెంబర్లో పెట్టిన ఎరుకండి. ఇప్పుడు మీరు చెప్పిన మాట తీసుకునేస్తా. ఎరుకే లేదు, ఇంక మరుపుని కొత్తగా ఏడంది మరుపు. ఎరుకు లేనప్పుడే మరుపు లేదు. నేను లేనప్పుడు నువ్వు లేవు కదా, అంతే కదా. మన ఇద్దరు లేనప్పుడు అదే చెప్పేది. ఒకరు సమిష్టి, ఒకరు సమిష్టి జ్ఞానంతో మాట్లాడుతున్నాను నేను. వ్యష్టి అంటే సమిష్టి జ్ఞానంతో మాట్లాడే ఆయన గురువు అంటున్నారు, వ్యష్టి జ్ఞానంతో మాట్లాడే మరుపులో ఉండే ఆయన్ని శిష్యుడు అంటున్నారు. శిష్యుడిని 25లోకి తీసుకుని పోయి 26ను చూపిస్తే ఈ 2 లేనిది అయిపోలేదనండి. ఇంతేనండి. ఇది ఏకమేవా, ఉన్న ఒక్కటే. అద్వితీయము అంటే రెండవది లేని నేను. ఇప్పుడు 2, 3 అబద్ధాలు అయిపోయినాయి లేదా? ఇప్పుడు 1 2లోనూ ఉంది, 3లోనూ ఉంది. కానీ 2, 3 అబద్ధాలు. 1 ఎప్పుడు మారదు. కాబట్టి 1 తర్వాత తోచిందంతా అబద్ధమే. అందుకనే మీకు ఇట్లా మీకు ప్రతిక్షేపణ చేసి చెప్తే బాగా అర్థమవుతుందని చెప్పాను. అందువలన వేదములు చూసుకోండి, అది తెలిసిన వాడు మళ్ళీ అది కూడా వదిలేదు లేదు. ఇంకా మళ్ళీ పరిపూర్ణము అని వదలను నేను, నువ్వు పరిపూర్ణుడని అంతవరకు వదిలేదు లేదు. ఇందువలన వేదములు మరియు లోకులు నన్ను పురుషోత్తముడు. ఎవరు పురుషోత్తముడు? ఇది తెలిసినోడంతా పురుషోత్తముడే. అంతమంది ఉండారా? నో, ఒకడే. అంతమంది లేదు పురుషోత్తములు, ఒకడే. ఆయన రామకృష్ణ పరమహంసగా వచ్చి చెప్పొచ్చు, రమణ మహర్షిగా వచ్చి చెప్పొచ్చు. ఈయన వేరని చూస్తే అది దాన్ని భేద దృష్టి అంటారు, అది మరుపు అంటారు. లేదంటే అంతా ఒకటే అంటే ఎరుక అంటారు. ఆయన నీకంటే వేరుగా చూస్తున్నా, అప్పుడు కూడా అది పరిపూర్ణం కాదు. నాకు దక్షిణామూర్తికి తేడా ఎక్కడుంది? అదే పరిపూర్ణ స్థితి. కరెక్ట్. అంటే ఇప్పుడు జ్ఞానాలన్నీ కూడా దక్షిణామూర్తిలో నుంచి వచ్చినాయి. అంటే మనం డిఫరెంట్ వ్యక్తులు చెప్పొచ్చు, ఒక రకం ఇది అని చెప్పినా కూడా ఫైనల్ గా వచ్చేది దక్షిణామూర్తి నుంచే. ఫైనల్ గా వచ్చేది కాదు,
అది వచ్చినాక ఇవన్నీ పోతాయి. అది తెలిసిన తర్వాత ఇవన్నీ లేదు. ఆ, అది తెలిసిన తర్వాత ఇవన్నీ లేదు. అదేలేండి. అదే అన్నమాట. ఇప్పుడు ఉన్న పరిపూర్ణంలో లేనిరుక లేదని తెలియడానికే పుస్తకాలంతా. ఆ, అందుకని ఈ పుస్తకాల్లో మరి ఏం తెలియబడింది, ఏం తెలియజేస్తున్నారనే విషయాన్ని మనకు కన్క్లూడ్ చేసి, ఎవరైతే ఈ ఇంత స్పష్టంగా చెప్పిన పరిపూర్ణతను ఎవరు తెలుసుకోగలరు, ఉమ్, దీనికి ఏమైనా అర్హత ఏంటి ఉమ్, అనేది 910వ రోజు శ్లోకం నెంబర్ 19 ఉమ్, టోటల్ భగవద్గీత సారాంశం కంప్లీట్ గా 2 శ్లోకాలకు ముగిస్తారండి. అదేనండి. ఉమ్, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇప్పుడు 2 శ్లోకాలకి ఉమ్, ఇన్నిసార్లు అధ్యాయం కన్క్లూజన్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడు తన కొడుకు గురించి అడిగేవాడు. ఉమ్, అధ్యాయం పూర్తయిందంటే ఉమ్, ఇదంతా పక్కన పెట్టు, నా కొడుకు విజయం సాధించాడు లేదని అడిగేవాడు. ఉమ్, ఈ అధ్యాయంలో మాత్రం జ్ఞానేశ్వరుడు పెట్టలేదని. ఉమ్, ఎందుకంటే ఇది అల్టిమేట్ సందేశం కాబట్టి. ఉమ్, అంటే ధృతరాష్ట్రుడికి కూడా ఇదే అవసరం ఉమ్. అనే విషయాన్ని తెలియజేస్తారు. చూడండి కానివ్వండి. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ ఉవాచ యో మామేవమసమ్మూఢో ఓ మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సర్వభావేన భారత. ఇప్పుడు ఈ శ్లోకంలో నేను, నన్ను అని చెప్పేది ఫస్ట్ పర్సన్ గురించి. ఉమ్, మళ్ళీ గుర్తు చేస్తాను. 17వ శ్లోకంలో ఎప్పుడైతే ఉత్తమః పురుషః తు అన్యః అన్నారో, ఉమ్, ఎరుక మరుపుల కంటే వేరైనా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అచల పరిపూర్ణమైన నన్ను గురించి, సద్గురువు గురించి, దక్షిణామూర్తి గురించి మాత్రమే ఇందులో చెప్తున్నారు. ఆ, దాన్ని తెలుసుకునేవారు ఎవరు, దానికి అర్హత ఎవరికి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయబోతున్నారు. ఉమ్, ఈ పదాల్లో ఉండే లాజిక్, మ్యాజిక్ ఒక్కసారి గమనించండి. ఉమ్, భారత అనేటువంటి సంబోధనలో ఏం తెలియజేస్తుందంటే, ఉమ్, భారత అంటే తనకు సంబంధించిన అచల పరిపూర్ణ జ్ఞానంతో రమిస్తున్నవాడు భారతీయుడు. ఉమ్, తాను అచల పరిపూర్ణుడేనని తెలిసి ఉమ్, రెండవదే లేనిదని, ఉమ్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఉమ్, సెకండ్ పర్సన్ లో 2 ఒకట్లు ఉన్నాయి. ఆ, ఒకటి పరిపూర్ణం, ఒకటి శూన్యము. ఉమ్, థర్డ్ పర్సన్ లో 3 ఒకట్లు ఉన్నాయి. ఉమ్, లేఖతో వచ్చిన శూన్యము, శూన్యము యొక్క సర్వము, ఈ 2 కాకుండా పరిపూర్ణం. ఆ ఒకటి 3వ దాంట్లో లేకుండా అడిగిపోయింది. ఉందండి. ఉమ్, కాబట్టి మీరు ఎంత దూరం పోయినప్పటికీ ఫస్ట్ పర్సన్ మారని నేను అపరోక్షము చేసుకోవడం కోసం నేను ఈ సమీకరణం చెప్పానంతే. ఉమ్, మారని నేనును స్పష్టంగా తెలుసుకునేంత వరకు జనన మరణాలు తప్పవు. ఉమ్, గమనించండి. దీన్ని తెలుసుకోవడానికి ఎవరికి అర్హత? ఉమ్, భారత అంటే ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఉమ్, ఊరికే కాదు, ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ అనబడే నేను పరిపూర్ణుడే. అనవసరంగా ఇన్నాళ్లు ఎరుక మరుపుల్లో కొట్టుమిట్టాడాను. ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ అనబడే నేను పరిపూర్ణుడేనని మీరు అపరోక్షము చెందినట్లు బోధక్రమం అంతేనండి. ఉమ్. మీరేం అంటే చెప్పారు? ఇప్పుడు నేను ఇలా తీసుకుందాం, నేను భగవాన్ స్వరూపుడిని కాకపోతే నేను గుర్తించట్లేదు అనేది ఇక్కడ అలా తీసుకోవచ్చా? అది మీ ఇష్టం, కానీ బోధక్రమం ఇంతే. అది అంతేనండి, అంతే. తీసుకోవచ్చు, పర్వాలేదండి. అంతే, అదే వరుస అంటే అంతేనండి. ఉమ్, భారత అంటే ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఉమ్, మీకు చెప్పిన ఈ పరిపూర్ణ ప్రబోధ, ఉమ్, ఇక్కడ యో అనేటువంటి పదంతో మొదలు పెట్టారండి. ఉమ్, అనే దానికి అర్థం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అని కాదు. ఉమ్, ఇంతవరకు భగవద్గీతలో వచ్చిన ఈ అక్షరానికి ఎన్నో సార్లు ఎవరైతే అని చెప్పాను. ఉమ్, ఇక్కడ అది కాదు, ఆ, ఎవరైనా అని అర్థం. ఎంత తేడా చూసుకోండి. అంతేనండి. ఎవరైనా. ఉమ్, ఎవరైతే అంటే వాడికి ఒకరే అని వస్తుంది. ఉమ్, కానీ ఎవరైనా అంటే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పరిపూర్ణ ప్రబోధ నాకు ఒక్కడికేనా, మీకు ఒక్కడికేనా, అందరికీనా? అందరికి. ఇది నేను మీకు కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికేంద్రుల తులనాత్మక పరిశీలనలో మొట్టమొదటి వేసిన ప్రశ్న ఇదే పీఠికలో. ఉమ్, పరిపూర్ణ బోధ అందరిదీనా కొందరిదేనా అని ప్రశ్నించాను. ఉమ్,
అందరిదినా కొందరిదేనా చూడండి. ఈ మాది శివరామ దీక్ష సిద్ధాంతం, మీది ఇంకొక సిద్ధాంతం అంటే ఆ తీర కథ. అప్పుడు రెండు వచ్చేసింది, అడిగి ద్వైతం వచ్చేసింది. అందుకనే ఈ మాట అప్పుడే ప్రశ్నించున్నా నేను. పరిపూర్ణ దర్శనికి ముందే విడుదలైంది ఆ పుస్తకం. ఇప్పుడు అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ఇది ఈయన శివరామ దీక్షితులు కాదు, పరిపూర్ణుడు కాదంటే అది అర్థం లేని విషయం. శ్రీకృష్ణ పరమాత్మ అర్థం లేని ప్రశ్న కదా. అందుకని మళ్ళీ గుర్తు చేస్తున్నా, ప్రారంభంలోనే నువ్వు శివరామ దీక్షితుల్ని తగ్గిస్తున్నావు, శ్రీకృష్ణుడికి క్రేజీ పెంచుతున్నావు. నేను ఎవడండి దానికి? మీరు నా మీద పడ్డారు స్వామి, నాకేం పని? అదే నా పని కాదండి. విమర్శించే నువ్వు పరిపూర్ణుడని చెప్తున్నానయ్యా. నన్ను విమర్శించే నువ్వు పరిపూర్ణుడే ఆయన, అనుమానమే లేదు. నువ్వు కాదనుకుంటే కూడా నువ్వే పరిపూర్ణుడు, అది నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. అది నిరూపణ జరిగిపోయింది 15వ అధ్యాయంలో. అందుకని ఇక్కడ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఎవరైతే ఇది రహస్యం అని చెప్పలే, ఎవరైనా తీర కథ. అసమ్మూఢ అంటే ఎరుక రహితుడు. ఈ పదాలకి మీకు పుస్తకాల్లో దొరకదు అర్థాలు. అసమ్మూఢ అంటే ఎరుక రహితుడు, ఎరుక వీడినవాడు, ఎరుక మీరినవాడు, సద్గురు సూచన అయినవాడు అని అర్థం. అసమ్మూఢ ఎరుక మీరినటువంటి వాడు. మాం అంటే పరిపూర్ణుడైన నన్ను, ఒరిజినల్ నేనును. ఏవం పురుషోత్తమం. ఇప్పుడు రెండు శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇలా పురుషోత్తమునిగా అంటే ఫస్ట్ పర్సన్ అపరోక్షం చెందినవాడు. జానాతి తెలుసుకునేస్తా ఉన్నాడు. చూడండి, అది తెలిసేదానికి వీలు లేదని ఎటు తెలుసుకుంటాడంటే అని మీరు అడగొచ్చు వెంటనే. అది మనసు చేత గ్రహించ వీలు కాదండి. గురు సూచన చేత బుద్ధికి గ్రాహ్యం అయ్యేదేనండి. ఇప్పుడు చెప్తాను చూడండి, కావాలంటే వెరీ సింపుల్. మీరు నేను నాగేశ్వర ప్రసాద్ కదా, నాకు ఒక కుటుంబం ఉంది కదా అని వెస్టిలో భావించారు. లేదండి, నేను సృష్టికర్త అని ఫీల్ అయినప్పుడు కూడా 84 లక్షల జీవరాశులను భరించి పోషిస్తున్నాను కదా, భూమిని తిప్పుతున్నాను, చంద్రుడి నుంచి పంటలను పండిస్తున్నాను, సూర్యుడి నుంచి ఎండ ఇస్తున్నాను. మరి నేను నాది ఘోర సంసారం కదా, నేనే సృష్టికర్త అయినప్పుడు శూన్యుడు నేను కదా అంటావు. చూడండి, మీకు అచల పరిపూర్ణ సూచన అయింది అనుకోండి, చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారా లేదా? అప్పుడు మీరు సృష్టికర్త వేస్ట్యా? సృష్టికర్త. అది ఇప్పుడు చెప్తున్నారు, తెల్లారులేసి జాగ్రత్త అవస్థలో చెప్తున్నారు. అప్పుడు ఏ స్థితి అని చెప్పలేదు, నేను చెప్పడానికి ఏమి లేదు. అదే పరిపూర్ణం. అప్పుడు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నా. అదే నువ్వే కదా ఇప్పుడు మాట్లాడుతుండేది, వేరే వాళ్ళ వేరే వాళ్ళు కాదు. అప్పుడు నువ్వు పరిపూర్ణం. నాయన ప్రతి ఒక్కరికి ఇదే వర్తిస్తుంది తండ్రి. నాగేశ్వర ప్రసాద్ గారు చెప్పిన సమాధానం ఎవరు చెప్పినా చెప్పకపోయినా అందరికి ఇదే రూల్ అండి. అందుకే ఇక్కడ ఎవడైనా అని చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు అర్జున, ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఎవరైనా సరే పరిపూర్ణ సూచన అందినటువంటి వాడు పరిపూర్ణుడే, రెండోది లేదు. అతను సర్వవిత్. ఈ సర్వవిత్తుకు అర్థం మొదటి శ్లోకం అండి. సర్వవిత్ భజతి మాం, సర్వవిత్ సర్వభావేన భజతి మాం, అది శ్లోకం. చూసుకోండి, సర్వవిత్ రెండో లైన్ లో రెండో పదం. సర్వవిత్ అనే దానికి అర్థం చెప్తాను ఇప్పుడు. ఏది తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది విత్ తెలిసినవాడు. సర్వవిత్ జగత్తు మాయని తెలిసినవాడు పరిపూర్ణుడు. అనుమానం ఉంది చూడండి. ఇది ఈ సర్వవిత్తుకు అర్థం చెప్పేదా? అదే మొదటి శ్లోకంలో ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ అన్నాడు చూడు. తలకిందులుగా ఉండే చెట్టు అంటే పైన వేర్లకు ఎవరో నీళ్లు పోస్తున్నారని చెప్పినాను మీకు. నేను చెప్పలేదు. తలకిందులుగా ఉండే చెట్టు అంటే అర్థం ఏంటంటే లేకనే ఉన్నట్లుగా సంసార వృక్షము కనిపించెను, ఇది లేదని తెలిసిన మనుజుడే నిజము తెలిసిన వాడండి. అది సర్వవిత్తు అంటే అది సర్వవిత్ అనమాట. ఊర్ధ్వమూలం అధశాఖం. ఈ యొక్క నిమ్న అంటే అధమ
అధమమైనటువంటి మరుపు, ఉమ్, అన్ని మరుపులకి సంబంధించిన ఎరుక, ఈ ద్వయము పరిపూర్ణములో లేదు. లేదు. ఆ పరిపూర్ణం తెలిసిన వాడే నిజం తెలిసిన వాడు. ఉమ్, అతనిని సర్వవిత్ అంటున్నాడు ఇక్కడ. ఉమ్, ఈ సర్వవిత్తు సర్వభావేనా. ఉమ్, మళ్ళీ 19 శ్లోకానికి వచ్చేయండి. ఏమండి? ఉమ్, ఉమ్, సర్వభావేన అంటే తత్వతః అండి, ఉమ్, గురుతత్వ రీతిగా అండి. ఉమ్, తత్వతః సద్గురువుని పూజిస్తాడు 24/7. ఉమ్, ఎట్లా పూజిస్తాడు? ఫోటోకే? లేదు. ఫోటోకి ఆయన చెప్పిన వాక్యాన్ని. ఫోటోకి మనిషికి పూజించేటువంటి అది వ్యవహారం, ఉమ్, దాన్ని పరాపూజ అంటారు. ఫోటోకి కాదు ఆయన పూజించేది. ఉమ్, సాక్షాత్తు తలపల ముండెత్తనాన్ని కూర్చొని పెట్టి కింద కాళ్ళ దగ్గర కూర్చొని ఆయనకు పూజ చేస్తాడు ఈయన. ఉమ్, ఎట్టా తెలుసా? తలపల ముండెత్తనంగా కాదు చేసేది ఆయనకు. ఉమ్, అశరీరుడుగా భావించి అతనికి చేసే పూజను పరాపూజ అంటారు. ఉమ్, రాధను కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మ కింద కూర్చొని ఆవిడ పాదాలకు పూజ చేస్తాడు. ఉమ్, ఏమని తెలుసా? ఉమ్, రాధమ్మ గారు సద్గురుమూర్తి దక్షిణామూర్తిని భావించి చేసిండు. ఉమ్, అట్లా అది లెక్క. ఉమ్, కుచేలుని కూర్చోబెట్టి చేస్తాడు కృష్ణ పరమాత్మ. ఉమ్, కుచేలుని స్నేహితుడని కాదు, స్నేహితుడు 2 వస్తాయట. ఉమ్, స్నేహితుడని కాదు, ఉమ్, అచల పరిపూర్ణ సద్గురుమూర్తి అని కూర్చొని కుచేలుని కూర్చోబెట్టి పూజ చేస్తాడు ఆయన. అది వ్యవహారం. ఉమ్, కానీ అక్కడ కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరు లేరు. ఉమ్, అక్కడ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి భావం అక్కడ ప్రవర్తిల్లుతా ఉండేది. సాందీపని ఇద్దరికి గురువు సాందీపుడే. ఉమ్, అట్లా సాందీపుడు దక్షిణామూర్తి తత్వం అది. ఉమ్, ఆ విషయాన్ని ఇదే శ్లోకంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉమ్, కాబట్టి ఎవరైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకునేస్తున్నాడో అతను మామూలు జ్ఞాని కాదండి. ఉమ్, సర్వభావేన సర్వ విజ్ఞాని. ఉమ్, అంటే ఇక్కడ ప్రయోగించిన పదాలు ఉమ్, సర్వభావేన సర్వ విజ్ఞాని అంటే అన్ని రకాలుగా అతను ఒక్కడు మాత్రమే ఉన్నాడని అతనికే తెలిసిపోయింది. ఉమ్, ఏమిటండి ఇంత క్లారిటీగా ఉంది చూడండి. ఉమ్, అతను మాం భజతి, ఉమ్, ఒరిజినల్ నేనును మాత్రమే తెలిసి ఉన్నవాడు, మిగతా 2 మర్చిపోయినవాడు. ఉమ్, అంటే మరుపుకే మరుపు గాని ఎరుకకే మరుపు గాని ఉన్నదానికి మరుపు లేదు, ఎరుకలేదు. అవును. ఉన్న పరిపూర్ణం ఉన్నట్లు మిగిలింది అనడం కాదు అది. చాలా మంది అంటూ ఉంటారు పూర్ణ. ఈ శ్లోకం దగ్గరనే కదా దీక్షితుల వారికి, శ్రీధరుల వారికి వచ్చినటువంటి సమస్య. ఉమ్, చాలా మంది ఏమనుకుంటారంటే పరిపూర్ణం పోతే పరిపూర్ణం మిగిలి ఉంటది అంటారు. ఉమ్, అట కాదు అది. ఉమ్, పరిపూర్ణంలో ఉమ్, లేనిది లేదని తెలిసిపోతే ఉమ్, ఉండేది ఉందని తెలుస్తది. దాన్నే మిగలడం అంటారంతే. ఓహో, అది పరిపూర్ణంలో లేదని తెలియటమే మిగలుతాం. అంతే. ఉమ్, లేదని తెలిసి ఇప్పుడు అది మిగిలిందా? అందులో ఇది లేదని తెలిసిందా? ఇది ఉన్నది లేదని తెలిసింది, అది మిగిలింది. అట్లా అదేనండి. అట్లా ఇప్పుడు అతను సర్వవిత్ సర్వభావేన సర్వవిత్ మాం భజతి, ఉమ్, సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడేనని సాందీపని ఋషిని కూర్చోబెట్టి పూజ చేస్తున్నాననుకునే భావంతోనే కృష్ణుడు రాధా గారికి చేసిన పూజ సాందీపుడు అని భావించే. ఉమ్, ఆయన ఎవరు? ఇంకొక ఆయన కుచేలుని కూర్చోబెట్టి చేసిన పూజ సాందీపుడు అని భావించే. ఉమ్, అదేనండి. ఆడ గురువుగా భావించే. ఇక్కడ వ్యవహారంలో సంవత్సరానికి ఒకసారి వార్షికారాధనలో కానీ అదే చెప్పేది నేను. ఆయా పీఠాల్లో అలా పూజలు అందుకునేటువంటి ఆయనకు ఈ ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఉండదు. కేవలము అతను పూజను మాత్రమే స్వీకరిస్తాడు. ఆ పూజలో ఉండే పరమార్థాన్ని మాత్రమే అతను వివరిస్తాడు. అతనికి మిగతా ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదు. ఆ ఆశ్రమం ఎప్పుడు కట్టినారు, ఎన్ని సంవత్సరాలు అయింది, దీనిపైన ఏ రూమ్ కట్టాలి, ఇదంతా ఆయనకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. అది వారసత్వం అట్రావాలి. అది పక్కన పెట్టి ఇప్పుడు మనం వీధి వీధికి రూమ్, గడప గడపకి ఏది ప్రతి ఊర్లో 4 ఆశ్రమాలు కట్టుకొని పోతున్నాం. అట్లా కాదు లెక్క. సర్వభావేన సర్వవిత్ మాం భజతి. అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా అతను నన్నే చూస్తాడు, అంటే పరిపూర్ణాన్నే చూస్తాడు.
కాబట్టి ఇట్లా అచల పరిపూర్ణ జ్ఞాని అయిన వాడు ఈ విధంగా తత్వరీతిగా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకున్నవాడు అతడు అన్ని విధాలుగా తత్వరీతిగా సద్గురు తత్వరీతిగా నన్ను నిరంతరము పూజిస్తూ ఉంటాడు. ఇది 19వ శ్లోకానికి ప్రతిపదార్థం, మరి సంక్షిప్త భావన అండి. ఈ విషయాన్ని జ్ఞానేశ్వరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో గమనించండి. చూడండి, దీని గురించి మీకు ఇప్పటికే కావాల్సినంత చెప్పేశానండి. ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాను, వరుసగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఎవరిలో అయితే ఈ అచల పరిపూర్ణ జ్ఞానం అపరోక్షం అయిపోయిందో, ఎవరైతే నన్ను పురుషోత్తమునిగా తెలుసుకునేశారో, 2 పాయింట్లు అయింది. మళ్ళీ చూడండి, ఎవరిలో అయితే అచల పరిపూర్ణ జ్ఞానం ఉదయించిందో, ఎవరైతే నన్ను తనలోనే పురుషోత్తమునిగా అచల పరిపూర్ణుడిగా తెలుసుకున్నాడో, ఎదురుగా తెలుసుకునేది అది జ్ఞానం కాదు, అది తనలోనే వింటున్న శ్రోత తననే అపరోక్షంగా పరిపూర్ణుడుగా ఎరగాలండి. అప్పుడు ఏమైతుందంటే దాన్ని జ్ఞానం అనే మెలకువ అంటారు. అంటే నాలో మూల జ్ఞానం ఉదయించాలి, తర్వాత గురువులో ఉన్న పరిపూర్ణతను తెలుసుకోవాలి. నీలోనే అది కూడా పరిపూర్ణ తెలుసుకున్నాక అదే నిజమైన మేలుక. ఎట్ట మెలకువ చెప్తాను. ఎట్లా మెలకువ అంటే, నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నేను నిద్రపోతున్నానంటావా? లేదు. అదే విధంగా నీకు పరిపూర్ణం తెలిసిన తర్వాత నాకు పరిపూర్ణం తెలిసిన ఎట్లా చెప్తావు? లేదు. అదే జ్ఞానం అనే మెలకువ తండ్రి. అది గాఢ నిద్రవలెను అనిపించు, అది అచల పరిపూర్ణమే. అది నువ్వు ప్రకటించలేవండి, నువ్వు ప్రకటించేదానికి వీలు లేదు దాన్ని. ఎందుకంటే ప్రకటించాల్సిన అవసరం లేదు, అదే బట్టబయలు. నేను ప్రకటించే పని లేదు దాన్ని. అదే నేను కొత్తగా ప్రకటించేది. ఇట్లా కలిగిన తర్వాత అప్పుడు ఏమైతుంది తెలుసా, నీ స్వరూపం ఎలా ఉంటుంది, నీ స్థితి ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు నీ ఫీలింగ్స్ కూడా ఆయన చెప్తున్నారు. అప్పుడు ఉన్న పరిపూర్ణంలో లేని ఈ దృశ్య జగత్తు స్వప్నము వలె అబద్ధముగా కనిపించును. ఇంకో మళ్ళీ ఎవరైనా ఇట్లా నా నిజమైన జ్ఞానము కలిగినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది చూడండి. మిథ్యా ప్రపంచపు చిక్కుల నుంచి స్పష్టంగా వాళ్ళు ఎరుక ప్రపంచం నుంచి బయటపడిపోతున్నారండి. ఆ చిక్కుల నుంచి మాలను చేతగొనినప్పుడు చూడండి, దానిని గురించి గల సర్వ ఆభాస వెంటనే తొలగిపోతాది. ఆభాస అనే పదానికి అర్థం చెప్పాలి మీకు. ఇక్కడ ఈ శూన్యమే సర్వమైంది కదండి, సర్వమైనట్టు తెలుస్తుందండి. చూడండి, బాగా గమనించండి. శూన్యమే సర్వమైనట్లుగా శూన్యుడికే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, శూన్యము సెకండ్ పర్సన్, సర్వము థర్డ్ పర్సన్. శూన్యము సర్వము శూన్యానికి తెలిసి శూన్యమైతే శూన్యుడు పరిపూర్ణుడుగా అపరోక్షము చెందుతున్నాడు. అప్పుడు శూన్యుడు శూన్యంగానే మాట్లాడతాడు. శూన్య సింహాసనం అధిష్ఠించి అనుభవ మంటపం నుంచి మాట్లాడతాడు. ఓంకారం అతనికి సింహాసనమై అమరుతుంది. ఈ పదాలంతా కూడా నాకు రాదండి, కానీ చాలా క్లియర్ గా చెప్పారు గురువు గారు. ఎట్లాగంటే గురువులో పరిపూర్ణం తెలియటం అంటే జగత్తు నేను శూన్యం అని తెలిసి తాను లేకుండా పోతాడు శిష్యుడు. అయితే అంతేనండి. అప్పుడు శూన్య సింహాసనం చాలా క్లియర్ గా శూన్య సింహాసనం అధిష్ఠించి ఆయన చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మీలాంటి పెద్దల ఆశీర్వాదమే ఇదంతా కూడా. లేదు గురు, చాలా చక్కగా చెప్పారు. ఇది అందుకే ఎరుక లేకుండా పోయే విధానం అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ఈ టైంలో ఒక ఆయన అంటాడు, మీకు ముందు పరిచయం అయిన ఒక ఆయన అంటాడు, ఆయన సద్గురుమూర్తి ఏమంటాడు, ఇంకేమే ఓంకారాన్ని పీఠంగా సింహాసనంగా వేసి నిన్ను కూర్చోబెట్టి ప్రపంచ సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. నాయన నువ్వేం చెప్పలేదంటాడవు, అందరికి చెప్పేస్తాడవు, బట్ట బయలుగా చెప్తాడవు, ఇంకేమంటాడు ఒక ఆయన. అదేమో మరి ఆయన ఎందుకంటే చూసాం కదా, అర్థమైందంటే అది అందరికి అర్థమైనట్టేగా అని ఆయన అంటున్నారు. మరి అంతే అంతే. ఎప్పుడైతే సర్వ ఆభాస వెంటనే తొలగిపోవు రీతిని తప్పించుకున్నారో, అది ఊరికే పోలికాడు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే, ఎవరైతే ఈ ఒరిజినల్ నేనును ఫస్ట్ పర్సన్ ని అపరోక్షం చేసుకున్నాడో, అప్పుడు అతను ఇంకో పోలికతో అతన్ని చెప్తున్నాడు, మళ్ళీ అతను వేరే కాదండి, అతనే పరిపూర్ణుడు, తెలుసుకున్నవాడే.
అంతే. ఎట్లంటే నా సత్య స్వరూపమును తెలుసుకుని అలంకారములు స్వర్ణము చే చేయబడినవని ఎరింగిన మానవుడు. బాగా గమనించండి, ఆల్రెడీ బంగారమే. బాగా గమనించండి, నా స్వరూపమును తెలుసు అంటే ఉదాహరణకండి, తన స్వరూపము పరిపూర్ణతయేనని తెలుసుకున్న తర్వాత బంగారమే ఆభరణములుగా మారిందని తెలిసిన తర్వాత, ఇక్కడ బంగారాన్ని శూన్యం కింద తీసుకోండి, మళ్ళీ పరిపూర్ణ కాడికి బాబాకండి. ఇక్కడ బంగారాన్ని శూన్యం కింద తీసుకోండి, సరిపోతుంది. బంగారమే ఆభరణములుగా మారిందని తర్వాత ఆభరణానికి బంగారానికి సమత్వం వస్తుంది. అది 25వ స్థితి. అప్పుడు ఇంకా ఆ అలంకారాలన్నీ మిథ్య అని తెలిసిపోయిన తర్వాత అప్పుడు తాను బంగారము అంటే శరీరం ఉండేటప్పుడే, శూన్య శరీరము ఉండేటప్పుడే పరిపూర్ణం అతనికి తెలిసిపోతా ఉంది కదా. సరిపోయింది, చూసుకోండి. అప్పుడు ఇతను భేదభావం పరిత్యజించాడు. మామూలుగా త్యజించడం కాదు, ఎరుకను పూర్తిగా విడనాడాడు. అప్పుడు అతను చూడండి, నేనే ఇప్పుడు నేనే అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అండి. అప్పుడు నేనే సర్వవ్యాపకుడిని అంటే శూన్యాతీతమైన నేనండి. ఇది ఆ పదాలు నేను కలుపుతాను కదా, మీకేం ప్రాబ్లం లేదు. శూన్యాతీతమైన నేను సర్వవ్యాపకుడిని. శూన్యము వ్యాపకం అండి, శూన్యాతీతమైన నేను వ్యాపకానికి అతీతం అని. అద్వితీయుడను, శూన్యము ద్వితీయం అండి. అదేనండి, నేను అద్వితీయం అయ్యా. శూన్యము ద్వితీయము. మీకు ఆయా పదంలో నేను మీకు దాగి ఉండే రహస్యాన్ని చెప్తాను కదా. శూన్యము ద్వితీయము అంటే సెకండ్ పర్సన్, ప్రకృతి తృతీయము. ఓకే, అంటే వ్యష్టి ఉపాధులంతా తృతీయం, థర్డ్ పర్సన్. శూన్యము అన్ని ఉపాధుల్లో ఉండేటువంటి శూన్యం వచ్చి సెకండ్ పర్సన్, ద్వితీయం. నేను అద్వితీయం అయ్యా. ఆ పెడితే ఏమర్థం? రెండోదే కానీ మారకుండా ఉండే నేనండి. మరి శూన్యము స్వయం ప్రకాశం, నేను స్వయం సిద్ధం నాయన. అది గమనించండి, నిత్య సత్య శాశ్వత చైతన్యము ఫస్ట్ పర్సన్ అయ్యా. స్వయం ప్రకాశం, స్వయం సిద్ధం. సో అంటే స్వయం సిద్ధం అంటే ఏంటి గురుగారు? స్వయం ప్రకాశం అంటే క్రియ చేసేది. అవును, రైట్ రైట్, ఓకే. స్వయం సిద్ధం అంటే క్రియాశూన్యం. స్వయం సిద్ధం అంటే క్రియాశూన్యమా? ఓకే ఓకే. స్వయం ప్రకాశానికి చైతన్యము జడముగా మారి, జడము మళ్ళీ చైతన్యానికి ఉపాధి అవుతున్నది, అది స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం స్వయం సిద్ధం కాదంటారా? కాదండి. ఇక్కడ ఆ తేడా చెప్తున్నా, ఇక్కడ కాదు. అదే 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 సందేహం వచ్చింది, అది కడుగుతున్న గురుగారు. ఖచ్చితంగా రావాల్సిందే. దానికి మీకు ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పేస్తుంది. గాఢ నిద్రలో ఉన్న మీరు ఇప్పుడు మాట్లాడమని అడుగుతున్నానండి. లేదు, మాట్లాడలేదు. అదే అట్లా ఇంకెంతకంటే దగ్గరికి నేను రాలేనండి. గాఢ నిద్రలో ఉండే పరిపూర్ణం ఇప్పుడు కూడా ఉందా లేదా? ఉంది. మరి దాంతో మాట్లాడండి. అదేనండి, అదే అదే అంతే అంతే, మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకోటి ఎస్టాబ్లిష్ చేశారు, నాకు ఇది క్లియర్ చేశారు. ఏంటంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడికి అతీతం అంటే ఏంటంటే అవి రెండు లేవని తెలియటమే. ఎస్, అంతే కదా? అంతే కదా. అది బాగుంది. ఆ రెండింటినీ లేదని తెలుసుకుంటున్నవాడు లేదని తెలియడు, అది అది పరిపూర్ణుడు వాడు. అయిపోయింది ఇంకా, అంతే. ఇప్పుడు నీకేమన్నా నేను పరిపూర్ణ ఎత్తుకొచ్చి నేను ఏమైనా ఇచ్చినానా? లేదు, ఆ లైన్ పోయింది, పరిపూర్ణం మిగిలింది. అంతే అంతే అంతే. దట్ ఈస్ స్వయం సిద్ధము, దట్ ఈస్ యు. నువ్వే, నువ్వే అంటే సెకండ్ పర్సన్ లో నువ్వు కాదు, ఫస్ట్ పర్సన్ లో ఉండే నేను. నువ్వే నువ్వే, త్వమేవ అహం. నువ్వే ఆ నేను, ఆ ఒరిజినల్ నేను, నువ్వే తండ్రి. అప్పుడు నువ్వు సచ్చిదానందంలో ప్రవర్తించి ఎవరు కాదన్నారు? మాట్లాడు. ఏమైంది? నువ్వు మాట్లాడితే ఏమైంది? ఇక్కడ మీకు రెండు విశేషాలు చెప్పేస్తున్నా. అంటే స్వయం ప్రకాశం రాసుకోండి, స్వయం ప్రకాశం, స్వయం సిద్ధం సపరేట్ సపరేట్ రాసుకోండి, చెప్తాను. ఓకే. సహస్రోతులారా, సద్గురు భక్త జనులారా, నాలాగా చిన్న చిన్న సందేహాలు ఉండే వాళ్ళంతా పోగొట్టుకున్నామయ్యా.
స్వయం ప్రకాశం అన్యోన్యం అండి. అన్యోన్యం. ఓకే. అన్యోన్యము అంటే స్వయం ప్రకాశంలో రెండు ఉంటాయండి. రెండు ఉంటాయి. సూర్యుడు దాని ప్రకాశం. ఓకే. దాన్ని ప్రకృతి అంటామండి. ప్రకాశం ప్రకృతి. రైట్. ఓకే. ద్వంద్వము అంటామండి. ద్వంద్వము ప్రకృతి. రైట్. ఒకదానిపైన ఒకటి ఆశ్రయించబడి ఉంటాయి. అవును. అది ప్రకృతిలో ఉన్న లక్షణం ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఆశ్రయిస్తుంది. ఆశ్రయం లేకుండా నీ దేహంతో సహా నీ తెలివితో సహా ఏది చూపించలేవయ్యా. ప్రకృతిలో అంత ఆశ్రయాలే. అంటే ఒకదానిపై ఒకటి ఆశ్రయించి ఉంటుంది ప్రకృతి. అంటే ఒక మనిషి మరొక మనిషి మీద ఆశ్రయించి ఉంటాడు. ఇప్పుడు నీకు ఇంతసేపు స్వయం ప్రకాశాన్ని గురించి చెప్పా. దాని కింద స్వయం సిద్ధం రాసుకోండి. ఈ 19వ శ్లోకంలో చెప్పింది ఇది స్వయం సిద్ధం. ఓకే. అది అనన్యము రాసుకోండి. అనన్యం. రైట్. అనన్యము. అది అన్యోన్యము అంటే ద్వంద్వం. ద్వంద్వం. అన్యోన్యం ద్వంద్వం. అన్యోన్యం ద్వంద్వం. అనన్యం పరిపూర్ణం. అనన్యం. ఓకే. పరిపూర్ణం. అది ఎట్టా చెప్తాను. ఇది అర్థం కావడం కష్టమే. కొంచెం కష్టమేనా? ఎందుకంటే ఇది ఆత్మ కింద వస్తుంది నాకైతే. అనన్యం అంటే రెండు ఆత్మస్వరూపుడు అన్నట్టు. ఓకే. యద్భావం తద్భవతి. అందుకని నేను చెప్పేదాకా ఆగినారంటే మీకు వస్తుంది. అది అనన్యము అంటే మీరు పరిపూర్ణంతోనే కనెక్ట్ అయి ఉండాల. రెండోది లేదు. అప్పుడు అదే అనన్యం పరిపూర్ణం అంటే అర్థం ఏంటంటే నువ్వు అస్పర్శ యోగాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎట్లా? గురువాక్యంతో. పొద్దున నిద్ర లేచితే శుద్ధులు అదేదో రాస్తాడు కందార్థం కృష్ణ ప్రభువులు. లేచేటప్పుడు మీరు ఈ పరిపూర్ణుడైనటువంటి దక్షిణామూర్తినే తలుసుకొని నిద్రలేయాలి. అంటే గురువాక్యం నేను వేరు కాదు, ఒకటే. సద్గురు మీలోనే ఉండేటట్లుగా మనకు గురువు అదే చెప్పేది. మీకు గురువు ద్వారా ఉపదేశం పొందితే ఈజీ అండి ఇది. నాకు చెప్పింది మీకు చెప్తున్నా. గురువు గారు ఏం చెప్తారంటే ఇది నోట్లో చెప్పినంత మాత్రం తెలిసేది కాదండి. అర్ధరాత్రి వరకు మేలుకోబెట్టి అర్ధరాత్రి ఉపదేశం చేసి పౌర్ణమి రోజు ఏం చెప్పారంటే ముందుగా నిద్ర లేచినప్పుడు గాని మళ్ళీ రాత్రి పండుకొని నిద్రపోతావు కదా, నిద్రపోయేటప్పుడు కూడా ఈ మంత్రాల సారాంశాన్నే అంటే వాళ్ళు గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం చెప్పి పండుకోమంటారు కానీ దాని అర్థం ఇదే. నువ్వు పండుకొని నిద్రపోయేటప్పుడు ఈ గురువాక్య సారాంశాన్ని తలుచుకొని నిద్రపో, లేచేటప్పుడు అట్లే నిద్రలే అంటే ఇంకా రెండు అయిపోతే ఇంక మిగతా అంతే కదా. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు పరిపూర్ణ సూచన నీకు అమలు అయిపోతే ఇంక రెండోది ఏడుందా? అవును అంతే. అట్లా సర్వభావేన అన్నాడు. అన్ని వేళలా 24 గంటలు కూడా పూర్తిగా ఇదే ఆలోచనలో ఉండేవాడు, అస్పర్శ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నవాడు. అంతే. దాని గురించి స్పష్టంగా బోధించేవాడు, చేసేసినవాడు, ప్రాక్టీస్ చేసేసినాడు వాడు. ఆయన్ని మనం సద్గురు అంటున్నాం, ఆయనకు మనం పూజ చేస్తాం. నిరంతరం మన మైండ్ లో ఇదే ఉండాలి, జగవంత మాయ నేను లేను కదా. అవును, అది గురుముఖంగానే జరగాలి. ఒక గురువుకి సాకార సద్గురు కూర్చోబెట్టి పూజ చేస్తేనే వస్తుంది అది వాళ్ళకి. అంతే. అది నిశ్చలమైన భావం కలగాలి. ఏదో శ్మశాన వైరాగ్యం లాగా అటు కాదు. అదే చెప్తారు కదా, ఒక రమణ మహర్షి లాంటి వారికి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకి అది అట్లే జన్మతః వచ్చేయచ్చు. నాకు తెలియదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనికి సాజన్మ సాకార పూజ చేసినట్లుగా ఒక గురువు గారికి సాజన్మ సాకార సద్గురుమూర్తికి పరాపూజ చేసి అతని నుంచి 3 మంత్రాలు తీసుకుని చేసుకుంటే సులభం కదా. ఉన్నారు కదా, ఎందుకు వ్యాపారస్తులను ఆశ్రయిస్తారు? కాబట్టి అనన్యం అంటే పరిపూర్ణం అంటే ఇది ద్వంద్వాతీతం అండి. ద్వంద్వాతీతం అంతే. ఇది ద్వంద్వాతీతం అండి. ద్వంద్వాతీతం ఇది తీసుకోండి అంతే. అది ఆశ్రయము, ఇది నిరాశ్రయం అండి. ద్వంద్వాతీతం అది ద్వంద్వం కాదు. అదే మన ఇది కాదు, ద్వంద్వం లేనిది కాదు, ద్వంద్వాతీతం. మీకు పోలిక చేసి చెప్తున్నా కదా, అది ఆశ్రయము, అన్యోన్యం ప్రకృతి ఆశ్రయము. ఆశ్రయం. అవును. ఇది నిరాశ్రయము. నిత్య తృప్తో నిరాశ్రయ. నాకు భగవద్గీత బాగా ప్రతి రక్తపు బొట్టులోనూ జీర్ణం అయిపోయింది. భగవద్గీతలో నిత్య తృప్తో నిరాశ్రయ. నిత్య తృప్తుడు పరిపూర్ణుడు అండి. ఏదో కావాలనేవాడు పైన ఉండేవాడు, ఆ స్వయం ప్రకాశుడు ఏదో కావాలవాడికి. ఈయనకేం అవసరం లేదు, ఎందుకంటే అంతా ఈడే. అది భావం చూడండి. నిత్య తృప్తుడు వీడు, అసంతృప్తి వికవిక నవ్వుతూ విమర్శించేవాడు వాడు. వీడికి ఏం రాదు వాడికి ఏం రాదు అని విమర్శించుకుంటూ కూర్చుంటాడు. చెప్పినట్టు నిత్య అసంతృప్తుడే విమర్శకుడు.
వాడు సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ అయి ఉంటాడు. ఫస్ట్ పర్సన్ ఎవరిని విమర్శించడు. అంతేనండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంకా ఇదో ఎవరైతే తనను తానే స్వయముగా నాకు అభిన్నుడని తెలుసుకుంటాడో, పట్టుకోండి. ఇప్పుడు చూడు, ఇద్దరు లేరాడా? అవునండి. ఎవరైతే తలపల మునిరత్నమే పూజారి వెంకటేశం, పూజారి వెంకటేశమే తలపల మునిరత్నం. ఆ తలపల మునిరత్నం ఎవరో కాదు, సాక్షాత్తు దక్షిణామూర్తి. రెండో వాడు లేడీడా? లేడు. ఎప్పుడు రెండవదిగా కాలేదు. ఎవడు ఇలా నా ఆత్మస్వరూపమును అంటే ఉన్న పరిపూర్ణం ఉన్నట్లుగా గుర్తించేశాడో అట్టివారు మాత్రమే సమస్తమును తెలుసుకొనేనని ఎరుంగవలెను. ఇక్కడ మాత్రమే ఎందుకు చెప్పారు తెలుసా? అందరికి అవకాశం ఉంది. ఇలా తెలుసుకున్నవాడు మాత్రమే పరిపూర్ణుడు. మిగతా వాళ్ళు కూడా పరిపూర్ణులే, కానీ వాళ్ళు తెలుసుకోవాలా. వీడు తెలుసుకున్నవాడు తెలుసుకోని వాడికి తేడా చెప్పేశారు ఇక్కడ. సద్గురు సూచనను తనలో తెలుసుకుని తాను లేనని తెలుసుకుని తన గురువు పెట్టిన భిక్ష ఇది అని ఎప్పుడైతే వాడు కృతజ్ఞత కలిగి ఉంటాడో ఆయన గురుమూర్తి. దాన్ని అనన్య భక్తుడే పరిపూర్ణుడు యోశిష్ఠ. చూసుకోండి. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇట్టివాడు మాత్రమే నన్ను భజించుటకు అర్హుడగు. రోజుకి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తారు, మీరు వచ్చి మమ్మల్ని చూడండి, మాకు ఇచ్చేయండి, మాకు రాసి ఇచ్చేయండి అంటారు. కానీ మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళ గురించి ఫోన్ చేస్తారు పక్కూరు నుంచి. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారంట, ఆల్రెడీ తీసుకున్నారు. మళ్ళీ నా దగ్గర తీసుకోవాలని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. నేను వచ్చి ఇప్పుడు రాసి ఇచ్చేయాలి వాళ్ళకి. ఏం రాసి ఏం తీసుకున్నారు. ఇంకో బ్యాచ్ ఏం చేస్తుంది తెలుసా? చూడమ్మా, మీకు మీ గురువు గారు ఇచ్చింది అది బాగలేదు, ఇక్కడ తీసుకుంటే మీకు ఆ లైన్ లో పేరు వస్తుంది మా లిస్ట్. మీరు వచ్చి నా దగ్గర కొత్తగా మళ్ళీ మంత్రం తీసుకోవాలి, ఈడ 10,000 ఖర్చు పెట్టాలి, మళ్ళీ పూజ చేయాలి, మళ్ళీ మా దగ్గర బోధాధికారం తీసుకోవాలని వీళ్ళు పిలుస్తారు కొంతమంది. ఇట్టిది కొంతమంది ఏం జరుగుతుంది, శిష్యుల్ని గురువు దగ్గరికి పిలిచే వాళ్ళు కొంతమంది, గురువుని శిష్యుడి దగ్గరికి పిలిచే వాళ్ళు కొంతమంది. కాబట్టి వీళ్ళంతా ఇద్దరు అనర్హులేనయ్యా. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ విధంగా ఎవరైతే రెండవదే లేదని చూశారో అతన్ని నేను పోల్చలేనండి. ఆకాశానికి పోలిక చేసేదానికి రెండో ఆకాశాన్ని ఆడ తెచ్చేది తేగలనా? రెండో ఆకాశం తేలంగా అట్లా ఇతనికి పోలిక అతనే ఇంక రెండో వాడు లేడండి. క్షీర సముద్రానికి క్షీర సముద్రమే ఆతిథ్యం ఇవ్వగలుగుతుంది. అమృతం అంటే సాగు లేదు, అంతేగానే అమృతం వంటి అనే దానికి లేదు. అమృతం అంటే ఏకరసం అంతే. అది బంగారంతో వేరే పోల్చేది, బంగారంతో బంగారమే పోల్చేది. అది కలవడం అనరు దాన్ని. బంగారు ఆభరణాన్ని వచ్చి ఆభరణంలో వచ్చి బంగారు కలిసింది అనరు. ఆ మనిషి పరిపూర్ణుడే. అటువంటి వాడు నా భక్తి ఎప్పుడూ చేయగలడు. చూసుకోండి, నది పోయి సముద్రంలో కలవడం అనకూడదు. నీళ్లు నీళ్ళలో కలిసింది, ఇక్కడ నీళ్లు అక్కడ నీళ్ళే అంతే. ఆ నామం లేదు. ఇప్పుడు గంగా నది సముద్రంలో కలిసినప్పుడు అక్కడ గంగా నది అని గుర్తించలేవు, అంతే. వీడు పరిపూర్ణుడు అయినప్పుడు కూడా వీడు కలిసేది అనరు దాన్ని. కలిసిపోవడం ఇడిపోవడం కాదు, అది నీళ్లు నీళ్లుగా తెలిసింది అంతే. అంతే. ఇట్లా అంటే వీడికి బహుత్వం పోయి ఏకత్వం సంప్రాప్తించింది పూర్తిగా. అలలన్నీ కూడా సముద్రమేనని తెలిసిపోయింది. అప్పుడు అలకి సముద్రానికి అనన్యం అవుతుందండి. సముద్రం తెలిసిపోయింది. ఇట్లా ఎవరైతే ఈ సంబంధం గురువుకి శిష్యునికి ఉండే ఈ గొప్ప సంబంధాన్ని తెలుసుకుంటాడో అతనికి నిరుపమానం, అతనికి ఉపమానం నేను చెప్పలేను. ఇది 19వ శ్లోకం సారాంశం అండి. తర్వాత ఎపిసోడ్ లో 20వ శ్లోకంలో అతిరహస్యమే బట్టబయలు అనే టాపిక్ గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. పురుషోత్తమునిగాను జ్ఞానులు గుర్తించగలరు నన్ను, సర్వజ్ఞులు గనుకనే నిరతము నన్ను పూజింతురండి. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనకరాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక
గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణం